నమస్తే వెల్కమ్ టు 10 Max 5 నెలల నుంచి ఊరిస్తూ వస్తున్న గేమ్ చేంజర్ సాంగ్ ఇప్పుడు రిలీజ్ అయ్యి ఆడియన్స్ ముందుకు వచ్చింది. శంకర్ డైరెక్షన్, తమన్ మ్యూజిక్, చరణ్ డాన్స్, కియారా బ్యూటీ ఈ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో రిలీజ్ అయిన ఈ మాస్ నెంబర్ వర్త్ వెయిటింగ్ ఏనా? చరణ్ శంకర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ నుంచి సాంగ్ రిలీజ్ అయింది. అప్పుడెప్పుడో పోయిన సంవత్సరం దీపావళికి రిలీజ్ అవ్వాల్సిన జరగండి అనే పాట 5 నెలల తర్వాత రిలీజ్ అయి ఆడియన్స్ ముందుకొచ్చింది. సాంగ్ రిలీజ్ అంటే ఏదో ప్రోమో 1 నిమిషం వీడియోనో కాకుండా ఫుల్ లెంత్ సాంగ్ రిలీజ్ చేయడంతో అభిమానులు మాత్రం తెగ ఆనందపడిపోతున్నారు. లేట్ అయినా వర్త్ వెయిటింగ్ అన్న రేంజ్ లో శంకర్ తన గ్రాండియర్ ని జస్ట్ శాంపిల్ గా ఈ పాటలో చూపించారు. గ్రాండియర్ అంటే శంకర్, శంకర్ అంటే గ్రాండియర్. అయితే సినిమాల్లోనే కాదు పాటల్లో కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యారు శంకర్. చరణ్ బర్త్డేకి ట్రీట్ అంటే ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఫుల్ గ్రాండ్ గా పాటని తెరకెక్కించారు. జరగండి అంటూ కియారాతో చరణ్ చేసిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గేమ్ చేంజర్ సినిమా నుంచి ఫస్ట్ నుంచి పెద్దగా ఏం రిలీజ్ చేయని టీమ్ ఫస్ట్ టైం ఫుల్ ప్లెజ్డ్ సాంగ్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమాలో చరణ్ 4 డిఫరెంట్ రోల్స్ లుక్స్ లో కనిపించబోతున్నారు. పాటలో మాత్రం ఫుల్ మాస్ లుక్ లోనే కనిపించారు. ఇక కియారా తన బ్యూటిఫుల్ లుక్స్ తో పాటు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మరోసారి చరణ్ తో తన పేరు హిట్ అనిపించుకుంది. ఈ సాంగ్ ని అటు కంప్లీట్ గా మాస్ గా కాకుండా క్లాస్ గా కాకుండా ట్యూన్ చేసిన తమన్ తన రెగ్యులర్ స్టైల్లోనే వాయించేశారు. అప్పుడెప్పుడో సోషల్ మీడియాలో ఈ పాట లీక్ అవడంతో ట్యూన్ ని ఏమైనా చేంజ్ చేస్తున్నారేమో, అందుకే సాంగ్ రిలీజ్ కి అంత టైం తీసుకున్నారేమో అనుకున్నారంతా. కానీ యాజ్ ఇట్ ఈజ్ గానే సాంగ్ రిలీజ్ చేసింది టీం. దాదాపు 2 ఏళ్ల నుంచి గేమ్ చేంజర్ వీడియో కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ప్రస్తుతానికైతే ఈ పాటతో సాటిస్ఫై అయినట్టే కనిపిస్తోంది. మరి సాంగ్ తో మొదలు పెట్టిన ప్రమోషన్లకు మంచి టాక్ వస్తోంది కాబట్టి ఇక నెక్స్ట్ చరణ్ తనలోని ఏ యాంగిల్ చూపిస్తారో, గేమ్ చేంజర్ నుంచి ఏం సాలిడ్ వీడియో రిలీజ్ అవుతుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. రిలీజ్ కి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. కావాల్సినంత హైప్ ఉంది. అయినా సరే ఇప్పటికే ఉన్న హైప్ ని ఒక్కసారిగా డబుల్ చేసేశాడు టిల్లు. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ తో ఫుల్ బస్ క్రియేట్ అయినా ఇది చాలదు అన్నట్టు రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేసి టిల్లు చేస్తున్న లొల్లి అంతా ఇంత కాదు. ఆ హడావిడేంటో చూద్దాం. ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్లోకి వచ్చిన డీజే టిల్లు సెన్సేషన్ అయింది. రిలీజ్ అయి 2 ఏళ్లవుతున్నా టిల్లుని మాత్రం జనాలు మర్చిపోలేదు. అంతలా ఆడియన్స్ కి నచ్చేశాడు టిల్లు. ఇప్పుడు అప్పటి టిల్లుకి డబుల్ ఎంటర్టైన్మెంట్, డబుల్ ఫన్, డబుల్ రొమాన్స్ తో వస్తున్నాడంటూ మేకర్స్ ఇప్పటికీ చెప్పారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూసి ఫ్యాన్స్ కూడా అదే ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా మల్లిగ్రామ్ డైరెక్షన్ లో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కి ఈ శుక్రవారం గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తున్న టిల్లు స్క్వేర్ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిలీజ్ కి ముందు ఈవెంట్ తో టీం చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈవెంట్ యూత్ లో కావాల్సినంత జోష్ నింపేసింది. ఇప్పటికే ప్రమోషన్స్ లో చెప్పినట్టు ట్రైలర్ లోనే ట్విస్టులతో ఆదరగొడుతున్నారు టిల్లు స్క్వేర్. 2 ఏళ్లుగా బెస్ట్ కంటెంట్ కోసం బెటర్మెంట్స్ చేస్తూ షూటింగ్ చేస్తూనే ఉన్న టిల్లు స్క్వేర్ మార్చి 29న హై ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే సినిమా మీదున్న ఎక్స్పెక్టేషన్స్ కి తోడు ప్రమోషన్లో లేటెస్ట్ గా వచ్చిన ఈ రిలీజ్ ట్రైలర్ సినిమా హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. దాంతో టిల్లు మళ్లీ బ్యాక్ టు హిట్ కొట్టడం గ్యారంటీ అంటూ ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్ తో పాటు టీం. రిలీజ్ ఎప్పుడో అక్టోబర్లో ఉన్నా ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్ షూట్ చేస్తున్నారు ఎన్టీఆర్. లేటెస్ట్ గా గోవాలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఎన్టీఆర్ ఇంత ఫాస్ట్ గా షూటింగ్ చేయడానికి రీజన్ ఏంటి? ఎన్టీఆర్ మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నారా? ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో దేవర సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. లాస్ట్ ఇయర్ మొదలుపెట్టిన ఈ సినిమా పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ చేస్తోంది. ఈ స్పీడ్ చూసి నిజానికి ఏప్రిల్ 5న ఫస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన టైంకే సినిమా రిలీజ్ అవుతుందనుకున్నారు. షూటింగ్ కంటే విఎఫ్ఎక్స్ వర్క్ కి టైం ఇవ్వాల్సి రావడంతో రిలీజ్ అక్టోబర్ కి వెళ్ళింది. అయినా కూడా రిలాక్స్ అవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ షూట్స్ చేస్తున్నారు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ స్పీడ్ కి కారణం కొత్త సినిమాని స్టార్ట్ చేయడానికే అన్న టాక్ వినిపిస్తోంది. 2 పార్టులుగా తెరకెక్కుతున్న దేవర లేటెస్ట్ గా గోవా షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. గోవాలో ఇంపార్టెంట్ సీన్స్ తో పాటు సాంగ్ కూడా షూట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ షూట్ లో హీరోయిన్ జాన్వి కూడా జాయిన్ అయింది. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయింది కాబట్టి ఎన్టీఆర్ దేవరికి బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ తన బాలీవుడ్ మూవీ వార్ 2ని స్టార్ట్ చేయడానికి వెళ్తున్నట్టు టాక్. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మెయిన్ లీడ్స్ గా అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వార్ 2 షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమా షూట్ లో జాయిన్ అవ్వడానికి ఎన్టీఆర్ ముంబై వెళ్లబోతున్నట్లు, అందుకే దేవరికి బ్రేక్ ఇస్తున్నట్టు టాక్. భారీ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వార్ 2లో ఎన్టీఆర్ కూడా పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించి షూట్ లో ఆల్రెడీ జాయిన్ అయ్యారు హృతిక్. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా యాడ్ అయితే కాంబినేషన్ సీన్స్ తీయడానికి ప్లాన్ చేస్తున్నారట టీం. అందుకే దేవరికి బ్రేక్ ఇచ్చి వార్ 2ని మొదలు పెట్టబోతున్నారు ఎన్టీఆర్. ఏప్రిల్ ఎండ్ వార్ 2 కంప్లీట్ చేసి మళ్లీ మేలో దేవర షూట్ లో జాయిన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట ఎన్టీఆర్. పెళ్ళంటే ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేసుకుని గ్రాండ్ గా చేసుకోవాలంటారు పెద్దోళ్ళు. అసలు ఈ మధ్య జరుగుతున్న సెలబ్రిటీ పెళ్లిళ్ళైతే అంతకు మించి గ్రాండ్ గా వారం రోజుల పాటు చేసుకుంటున్నారు. కానీ ఈ స్టార్లు మాత్రం పెళ్లి జరుగుతోందని కాదు కదా, జరిగిందని కూడా చెప్పలేదు. అంత సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న ఈ లవ్ బర్డ్స్ ఎవరు? పెళ్లంటే నెల రోజుల ముందు నుంచే హడావుడి, సందడి, ఫోటోషూట్లు ఈ మాత్రం ఉంటుంది సెలబ్రిటీలకు. అయితే కొంతమంది మాత్రం పెద్ద హడావుడి లేకుండా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని తర్వాత తాపీగా మా పెళ్లి ఫోటోలు ఇవిగో అని పోస్ట్ చేస్తారు. కానీ తాప్సీ, సిద్ధార్థ్ మాత్రం అసలు పెళ్లి అని ఏమాత్రం హింట్ ఇవ్వకుండా సీక్రెట్ గా పెళ్లి చేసేసుకున్నారని తెలుస్తోంది. బొమ్మరిల్లుతో తెలుగు వాళ్లకి మోస్ట్ ఫేవరెట్ హీరో అయిపోయిన సిద్ధార్థ్ తన గర్ల్ ఫ్రెండ్ అదితిరావు హైదరిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. వీళ్ళిద్దరూ 2 ఏళ్ల నుంచి సీరియస్ గా డేటింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎక్కడా లవ్ లో ఉన్నట్లు డైరెక్ట్ గా చెప్పకపోయినా ప్రేమలో ఉన్నట్టు జనాలకు హింట్ మాత్రం ఇస్తూనే ఉన్నారు. అటు సిద్ధార్థ్ తన ఫ్రెండ్ మేఘనాని, ఇటు అదితి సత్యదేవుని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు. అయితే లేటెస్ట్ గా వనపర్తి, శ్రీరంగపురంలో అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య సిద్ధార్థ్, అదితి పెళ్లి చేసుకున్నారు. సిద్ధార్థ్ కంటే ముందే తాప్సీ కూడా సీక్రెట్ వెడ్డింగ్ చేసుకున్నట్టు బాలీవుడ్ లో 3 రోజుల నుంచి హడావిడి నడుస్తోంది. 10 ఏళ్ల నుంచి మథియాస్ బోతో ప్రేమలో ఉన్న తాప్సీ తను పెళ్లి చేసుకున్నా పెద్ద హడావిడి ఏం చేయను అని, సింపుల్ గా ఒక్క రోజులో చేసుకుంటాను అని ఎప్పుడో చెప్పింది. అయితే ఇప్పుడు తాప్సీ ఉదయ్పూర్ లో మథియాస్ బోను పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ గా హోలీ రోజు తాప్సీ నుదుటిన సింధూరంతో పెళ్లైపోయిందని కన్ఫర్మ్ చేసేస్తున్నారు నెటిజన్స్. సక్సెస్ కోసం యాగం చేసిన విజయ్ దేవరకొండ, బర్త్డే బాయ్ కి విషెస్ చెప్పిన స్టార్ హీరోలు, గోపీచంద్ సినిమాకి యాడ్ అయిన మరో ప్రొడ్యూసర్, రిలీజ్ కి రెడీ అయిన గోట్ లైఫ్, ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఈ బుధవారం రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా బన్నీ, ఎన్టీఆర్ తో సహా స్టార్స్ అంతా బర్త్డే విషెస్ చెప్పారు. అంతేకాదు చరణ్, ఉపాసన, క్లీంకార తిరుపతి దర్శనానికి కూడా వెళ్లొచ్చారు. విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా పరశురామ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న థియేటర్లకు వస్తోంది. ఈ సందర్భంగా దిల్ రాజు అండ్ టీం యాగం చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసింది టీం. గోపీచంద్, శ్రీను వైట్ల సినిమా భారీగా తెరకెక్కుతోంది. యాక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. లేటెస్ట్ గా ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా వేణు దోణేపూడి కూడా యాడ్ అయినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీం. పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న గోట్ లైఫ్ మూవీ ఈ గురువారం థియేటర్లోకి వస్తోంది. సర్వైవల్ అడ్వెంచర్ మూవీగా ప్రీమియర్స్ తో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా గురువారం పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ క్రేజీ కాంబినేషన్ లో బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. జూన్ 7న బ్యాడ్ బాయ్స్ ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగులో రిలీజ్ కాబోతోంది. ఇదే వాటి 10 మ్యాక్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.